కొబ్బరి పులిహోర అండి ఇది. కొబ్బరి పులిహోరకు కావాల్సిన పదార్థాలండి ఇవి. కొబ్బరి పేస్ట్ రెడీ అయిందండి. బాండీలో 100 గ్రాముల నూనె వేడి చేసి పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగాక పోపు దినుసులు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు జీడిపప్పు, 5-6 ఎండుమిర్చి, 4 రెబ్బల కరివేపాకు కూడా వేసి దోరగా వేయించాలి. తాలింపు మొత్తం వేగిపోయిందండి. దీన్ని ఇప్పుడు బేసిన్లోకి తీసుకోవాలి. తాలింపు వేసిన నూనెలోనే మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. 3 రెబ్బల కరివేపాకు చిటపటలాడనిచ్చి కొబ్బరి పేస్ట్ను వేసేయండి. కొబ్బరి పేస్ట్ సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా కలపాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇక స్టవ్ కట్టేసి కాస్త చల్లబడనివ్వాలి. చల్లబడిన కొబ్బరి పేస్ట్ను పోపులో వేసి కలపాలి. 4 మీడియం సైజు నిమ్మకాయల రసం కలపాలండి. అన్నీ బాగా కలిసాక ఉడికించి పెట్టుకున్న అన్నంపై మరి కాస్త సాల్ట్, కొద్దిగా కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. ఇదేనండి కొబ్బరి పులిహోర. టేస్ట్ అదిరిపోయిందండి.